శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచు విడివక కృప చూపుచున్న మన యేసునాథునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 19వ అధ్యాయం 11 నుంచి 27 వచనాల వరకు. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడనని వారు తలంచట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను అని 11వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆ ఉపమానం ఏంటంటే, ఒక రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని మళ్ళా రావాలని దూరదేశానికి వెళ్తూ తన దాసుల 10 మందిని పిలిచి అందరికీ తలా ఒక మీనా ఇచ్చి నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయనని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆ రాజకుమారుడు తిరిగి వచ్చి ఎవరెవరు ఏం సంపాదించారో తెలుసుకోవడానికి అందరినీ పిలిచాడు. అయితే ఒకడు వచ్చి నేను 10 మీనాలు సంపాదించానని చెప్తే రాజకుమారుడు అతన్ని మెచ్చుకుని అతనితో ఇలా అన్నాడు, భలా మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉందు అని వానితో చెప్పాను అని. ఇంకొకడు వచ్చి 5 సంపాదించానని చెప్పారు. అతనికి నువ్వు 5 పట్టణాల మీద అధికారిగా ఉండమని చెప్పారు. ఇలా మీనాలను పెంచి లాభం సంపాదిస్తే కొందరు, ఒకడు మాత్రం వచ్చి నా మీనా ఇదిగో ప్రభా అని చెప్పి దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చి అంటున్నాడు, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయవాడవునైన కఠినుడువు గనక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయవాడనైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండినెడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందినే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పారు. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అన్నారు. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడని మీతో చెప్పుచున్నాను అని ప్రభు అనటం ఈ వాక్య భాగం అంతట్లో మనం చూస్తాం. ఈ భాగాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజకుమారుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వచ్చి తన దాసులకు వరాన్ని అంటే తలాంతులనిచ్చి నేను వచ్చే వరకు దీన్ని వృద్ధి పొందించండి అని చెప్పి వెళ్లిపోయి తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరూ ఆయన ఇచ్చిన వాటితో ఏం చేశారో లెక్క చెప్పే సంఘటన ఇది. ఈ వాక్య భాగంలో ఆయన అందరికీ సమానంగా ఒక మీనాని ఇచ్చి వెళ్లారు. అందరికీ సమానంగా ఇచ్చారు కాబట్టి నేను దీన్ని రక్షణ అనే వరాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చి వెళ్లారు. ఎవరు పొందుకోవాలని ఆశపడితే వారందరికీ కూడా రక్షణ ప్రభు ఉచితంగా అనుగ్రహించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఇది దేవుని వరమే కాని, ఈ రక్షణ అనేది దేవుని వరమే కాని మన క్రియల చేత మనం సంపాదించుకుంది కాదు అని. కాబట్టి అందరికీ ఇవ్వబడిన ఈ రక్షణను కొందరు దాన్ని ఎంతగా వృద్ధి పొందించారంటే, ఒక 10 ఆత్మలను సంపాదిస్తే 10 మందిని రక్షణలోనికి నడిపిస్తే, ఇంకొందరు 5 మందిని సంపాదిస్తే ఇంకొక థర్డ్ కేటగిరీ ఆ వ్యక్తి మాత్రం భయంతో, సోమరితనంతో, నిర్లక్ష్యంతో, బాధ్యత లేకపోవడం వల్ల దేవుని పనిలో పాల్గొనకపోవడమే కాదు, ఇంకా ప్రభువుని గురించి అపార్థం చేసుకుని ఆయనేదో విత్తని చోట కోయవాడు అని చెప్పి తనకు ఇవ్వబడిన ఆ వరాన్ని భద్రంగా రుమాల్లో చుట్టి పెట్టుకున్నాడు. ఎవ్వరికీ తెలియనివ్వలేదు, ఎవ్వరికీ దాన్ని చూపించలేదు. అంతేకాదు దాన్ని ఎక్కడా వాడలేదు కూడా. ఇంకా పైగా ప్రభుతో అంటున్నాడు, నువ్వు కఠినాత్ముడువు ప్రవ్వా, అందుకనే దాన్ని నేను రుమాల్లో కట్టి పెట్టాను అని. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు కనీసం దాన్ని షావుకార్ల దగ్గర ఉంచినా నేను వచ్చి వడ్డీతో సహా కలెక్ట్ చేసుకునేవాడిని కదా అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఒకవేళ మన సొంతంగా ఎవరైనా రక్షణలోనికి నడిపించలేకపోయినా కనీసం నడిపించే వారి దగ్గరికి వారిని చేర్చినా వారి పనిలో మనం కూడా భాగస్థలం అయి ఉండేవారం. సో మనది కూడా వృద్ధి చెంది ఉండేది. ఈ రోజుల్లో చాలా మంది అది రాదులే, నాకు నా వల్ల ఇది కాదులే అని అనుకుని చాలా దూరంగా దేవుని రాజ్యంలో ఏ పని చేయకుండా సోమరితనంతో ఉన్నట్లుంటారు. మరి కొందరు వారి దగ్గర తక్కువ తలాంతు ఉన్నప్పటికీ కూడా దాన్ని విరివిగా వాడాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలాన్ని మనం పొందుకుంటామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి కనీసం మనం చేయకపోయినా చేసే వారికి మనం తోడ్పడినా, సహాయం చేసినా, ఏదో ఒక విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన వారి యొక్క ఫలాన్ని మనం కూడా పొందుకుంటాం. ప్రభు అంటున్నది ఇదే. ఇంకా పైగా ఆ సోమరివాడు అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయవాడు ప్రభా అని. ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, అసలు ప్రభు మనకి ఇవ్వకుండా మనల దగ్గర నుంచి ఏది ఆశించేవాడు కాడు, మనల్ని అలా చేయమనేవాడు కాడు. ముందు ప్రభు మనల్ని ప్రేమించకుండా మనల్ని తిరిగి ప్రేమించమని అడగలేదు. మనల్ని క్షమించకుండా తానే ముందు మనల్ని క్షమించకుండా మనకు మీరు కూడా క్షమించండి అని చెప్పలేదు. ఆయన మనల్ని కనికరించకుండా మీరు కనికరం కలవారై ఉండండి అనలేదు. ఇతడు తన సోమరితనాన్ని సమర్థించుకోవడానికి ప్రభు మీద నేరం మోపి తప్పించుకుందాం అనుకున్నాడు. అతని నిర్లక్ష్యం
నిర్లక్ష్యం, అతని బాధ్యత రాహిత్యం అంతా కూడా అతన్ని తీర్పుకు గురి చేసింది. అప్పుడు అతని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది. తీసివేసి 10 మీనాలు గలవానికిచ్చారు. అందరికన్నా ఎక్కువ కష్టపడి దేవుని రాజ్యంలో బాగా పనిచేసిన వానికి, బాగా తన వరాన్ని యూటిలైజ్ అంటే వాడిన వారికి ఇంకా ఇవ్వబడింది. ఇది ఇస్తూ ప్రభు అన్నారు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను అని. మరి జ్ఞానులే జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. నీతిమంతులు ఇంకా నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నదాన్ని వాడకపోతే అది కూడా తీసివేయబడుతుందని, వాడే వారికి అది ఇవ్వబడుతుందని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకున్నాం కదా. అప్పుడు కలిగిన వానికి సమృద్ధి కలుగుతుంది. ఇంకా చివరి వచనంలో ప్రభు అంటున్నారు, తమను ఏలటానికి ఇష్టం లేదని రాయబారం పంపించిన వారందరినీ తీసుకుని వచ్చి సంహరించమని. దేవుని యొక్క పరిపాలనను ఇష్టపడిన వారు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్య భాగం అంతా మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు మనకిచ్చిన రక్షణ, వరాలు, అవకాశాలు ఇవన్నీ బాధ్యతతో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే వృద్ధి పొందించుకోవాలి. నిజమైన విశ్వాసి ఎప్పుడు ఆగిపోడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం జ్ఞానులు జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. అలాగే యాకోబు పుస్తకంలో రాసిన ప్రకారం 2వ అధ్యాయం 17వ వచనంలో క్రియల్లేని విశ్వాసము మృతమైనది అని. కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని ఉపయోగించిన వారికి దేవుడు మరింత కృపను, సమృద్ధిని ఇస్తాడు. కానీ నిర్లక్ష్యం చేసే వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. చివరికి ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిందే. కాబట్టి మనం పిరికితనాన్ని, భయాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి నమ్మకమైన దాసులుగా జీవించి ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనే ప్రశంసను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడివక కృప చూపుచున్న మా దేవానికి వందనాలు. మీరు మా జీవితాల్లో మాకు ఇచ్చిన తలాంతులను, వరాలను అన్నింటినీ కూడా ప్రభా మేము చాలా బాగా ఉపయోగించడానికి సహాయం చేయమని, మీ కృప దాని కొరకు మాకు ఎంతో కావలసి ఉండగా ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, మీ కృపను మాకు ధారాళంగా దయచేయమని వేడుకుంటున్నాం. మీ దగ్గరికి వచ్చినప్పుడు, లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, నమ్మకమైన దాసులుగా ఉండి నాయనా నిజంగా మేము మీ దగ్గర నుంచి గొప్ప బహుమానాలు పొందుకునే రీతిగా ఈ లోకంలో మేము బ్రతకడానికి కావలసిన సహాయాన్ని మీరు మాకు అందించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.